మేడారం జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క సారలమ్మ దేవతల్ని గద్దెపైకి తీసుకురావడం. అమ్మల రాక ఘట్టంతో భక్తులకు కలిగే అద్భుత అనుభూతి అనిర్వచనీయం. లక్షలాది మంది భక్తులు తమ హృదయంలో సమ్మక్క సారలమ్మను నింపుకొని మొక్కులు చెల్లించే దృశ్యాన్ని కళ్ళారా చూడాలి తప్ప వర్ణించలేం. సమ్మక్క సారలమ్మ పూజారులను ఒప్పించి అమ్మవార్లను గద్దెకు తీసుకురావడం అధికార యంత్రాంగానికి విధిగా అనాదిగా వస్తున్న ఆచారం. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఆ సమయంలో దేవతల ఆగమనం కోసం పడిగాపులు కాసే లక్షలాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు అధికారులు పూజారులను బతిమాలి ఒప్పించి తీసుకొస్తారు. గిరిజన సాంప్రదాయిక వాయిద్యాలతో సమ్మక్క సారలమ్మల్ని తీసుకొచ్చే ఆ ఘట్టం మహోద్విగ్నంగా ఉంటుంది. మేడారం జాతరలో ప్రతి ఒక్క సన్నివేశం ఆదివాసీ ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా ఉంటుంది. మంత్రాలు, హంగులు, ఆర్భాటాలు ఉండక తమదైన విశిష్ట ఆరాధ్య విధానాలతో జాతరలోని ప్రతి ఘట్టం ఉంటుంది. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరలో అత్యంత ప్రధాన ఘట్టం చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమన దృశ్యం. మేడారంలో మరో ఘట్టం కన్నెపల్లి నుంచి సారలమ్మ రావడం. మేడారానికి 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి గ్రామం నుంచి సారలమ్మ మేడారం గద్దెల వద్దకు రావడం. ప్రధానంగా కన్నెపల్లి గుడి నుంచి కోయ పూజారులు సారలమ్మను బయటకు తీసుకొచ్చే విధానం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. లక్షలాది భక్తుల తన్మయత్వం నడుమ ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ఆదివాసీలు గుత్తి కోయల నృత్యాల మధ్య సారలమ్మ రావడం ఒక అద్భుత దృశ్యం. జిల్లా అడిషనల్ కలెక్టర్ సారలమ్మ అమ్మవారికి స్వయంగా స్వాగతం పలుకుతారు. పోలీసు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, మేడారం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ సందర్భంగా హాజరవుతారు. కన్నెపల్లిలో సారలమ్మ వెళ్లే మార్గంలో వందలాది మంది మార్గం పొడవునా పడుకొని ఉండడం, తమపై నుంచి సారలమ్మ వెళ్తే తమ కష్టాలు, అనారోగ్య సమస్యలు తీరుతాయని వాళ్ల నమ్మకం. ఇక్కడ కోయలు వాయించే డోళ్ల చప్పుడు ప్రత్యేకంగా చెప్పొచ్చు. సారలమ్మ రాకకు 1 గంట ముందు నుండే వాయించే డోలు వాయిద్యాల హోరు అక్కడి వాతావరణాన్ని ఒక తన్మయంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటుంది. సిగమూగుతూ అమ్మవారిని ఆహ్వానిస్తూ ఉండే ఆ మహిళలు, వాళ్లని పట్టుకోలేక అశక్తులవుతూ ఉండే పురుషులు, గుడి వెలుపల ఛత్తీస్గఢ్ గుత్తి కోయలు తమదైన ప్రత్యేక అలంకారాలు, వేషధారణలతో చేసే నృత్యాలు, అబ్బా చూస్తేనే కానీ వాటిని వివరించలేం. కన్నెపల్లికి చెందిన ఆదివాసీ యువతులు ముందుగా ఈ సారలమ్మ గుడికి అలుకుడు పెట్టి ముగ్గులు వేయడంతో ప్రారంభమయ్యే సారలమ్మ రాక ఇక్కడే ఏర్పాటు చేసిన మేకపోతు జడితివ్వడంతో మొదలవుతుంది. ముందుగా వంశానికి చెందిన కోయ పూజారులు సారలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇది దాదాపు 1 గంట పాటు ఉంటుంది. జిల్లా ప్రస్తుత అడిషనల్ కలెక్టర్, ఇతర అధికారులు, మేడారం ట్రస్ట్ బోర్డు సభ్యులు పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో సారలమ్మ ఆలయ ఆవరణలో ఒక మేకపోతు జడితిచ్చిన అనంతరం గుళ్ళో నుంచి తెల్లని వస్త్రంతో తయారు చేసిన హనుమంతుడి బొమ్మతో ఉన్న పతాకంతో వడ్డెలు ఒక్కసారిగా గుడి నుంచి బయటకు రావడం సారలమ్మ రాకకు చిహ్నంగా ఉంటుంది. సారలమ్మతో గుడి చుట్టూ ప్రదక్షిణం చేసిన అనంతరం దారిపై పడుకొని ఉన్న వందలాది మంది భక్తులపై నుంచి సారలమ్మను తీసుకెళ్లే వడ్డెలు నడుచుకుంటూ కన్నెపల్లి గ్రామంలో పర్యటిస్తారు. గ్రామస్తులు తమ ఇంటి ముందు సారలమ్మకు నీటిని ఆరబోసి కొబ్బరికాయలు సమర్పిస్తారు. పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయంతోనే జరిగే ఈ సారలమ్మ ఆగమనం సందర్భంగా కన్నెపల్లి ఆలయంతో పాటు చుట్టూ కనీసం 1/2 కిలోమీటర్ పొడవున భక్తులతో పూర్తిగా నిండిపోయి ఉంటుంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్కు చెందిన ఆదివాసీలు తన్మయత్వంతో చేసే సిగాలు గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఈ సారలమ్మ ఆగమన అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్, ఫోటో జర్నలిస్టు పడే ఇబ్బందులు, బాధలైతే అన్ని ఇన్ని కావు. ప్రతి అంశాన్ని తమ వీడియో, ఫోటో కెమెరాల్లో బందీ చేసేందుకు అక్కడి గోడలపైకెక్కి కొందరు, చెట్లపైకి కొందరు ఇలా సరైన పొజిషన్ చూసుకుంటారు. ఈ క్రమంలో వీళ్లని పోలీసులు అడ్డుకోవడం, వాళ్లతో జర్నలిస్టులు వాగ్వాదం చేయడం ప్రతి జాతరలో ఉంటూనే ఉంటుంది. కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ మధ్యలో ఉన్న జంపన్న వాగులో పారే నీళ్ల నుంచే మేడారం గద్దెలకు చేరుకోవడానికి దాదాపు 2.5 గంటలకు పైగా పడుతుంది. ఇదే సమయానికి గోవిందరాజులు,
పగిడిద్దరాజులు కూడా మేడారంలోని వాళ్ల గద్దెలపైకి చేరుకుంటారు. ఇలా మేడారం జాతరలోని తొలి రోజు కార్యక్రమం అత్యంత వైభవంగా పూర్తిగా కోయ గిరిజన సాంప్రదాయంతోనే జరుగుతుంది. ఇక మేడారం జాతరకు వెళ్లే భక్తులు మొదట గట్టమ్మ తల్లిని దర్శించుకోవాల్సిందే, లేకపోతే తిప్పలు తప్పవని భక్తుల నమ్మకం. వరంగల్ నుంచి మేడారం వెళ్లే దారిలో ములుగు పట్టణానికి వెళ్లడానికి ముందే రోడ్డు పక్కన గట్టమ్మ గుడి ఉంటుంది. గట్టమ్మకు ముందుగా మొక్కులు చెల్లించకుండా వెళ్తే గట్టమ్మ ఆగ్రహానికి గురికాక తప్పదని భక్తుల నమ్మకం. మేడారం జాతర పనులు ప్రారంభించడానికి ముందు వరంగల్ జిల్లా అధికారులు కూడా ముందుగా గట్టమ్మకే పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.